శాంతతకు మారుపేరైన ఏపీలోని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేపై కొందరు చేస్తోన్న అవినీతి ఆరోపణలతో రాజకీయాలు రచ్చకెక్కాయి. శాసనసభ్యుడిని ఎరకాటంలో పెట్టేందుకు స్వపక్ష నేతలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని వినిపిస్తోంది. ఇవన్నీ వివాదాస్పదమవుతున్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఎమ్మెల్యే వ్యతిరేకులకు వైసీపీ నేతలు సహకరిస్తున్నారన్న ప్రచారము సాగుతోంది. శాసనసభ్యుడి కుటుంబ వ్యవహారాలను తెరపైకి తీసుకొచ్చి బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ పార్టీ, ఏ నియోజకవర్గం? ప్రజాప్రతినిధిపై వచ్చిన ఆరోపణలేంటి? పార్టీ అధినాయకత్వం తలంటినా మార్పు రాలేదా? ఏపీ కుటుంబంలో జనసేన కీలక పార్టీ. జేఎస్పీలోని కొందరు ఎమ్మెల్యేలు చేతువాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక, మట్టి అక్రమ రవాణాతో రెండు చేతులా ఆర్జిస్తున్నారన్న ఫిర్యాదులు లేకపోలేదు. ఇలాంటి వ్యవహారాలతో పార్టీ పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతోందని లోకల్ నేతలు చెబుతుంటే అదంతా తర్వాత చూద్దాం, ముందైతే జేబులు నింపుకోవాలన్న ధోరణితో పనిచేస్తున్నారని వినిపిస్తుంది. అంతగా పార్టీ అధినాయకత్వం పిలిస్తే ఏదో ఒక సమాధానం చెప్పొచ్చు అనుకుంటున్నారే కానీ పద్ధతులను మాత్రం మార్చుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఇదంతా దుష్ప్రచారమని కొందరు కొట్టిపారేస్తున్నా పార్టీ అధినాయకత్వం పంచాయతీ పెట్టిందంటే ఏదో జరుగుతుందన్న అనుమానాలు లేకపోలేదు. పోలవరం జనసేన శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఈ కోవలోకి వస్తున్నారు. అనూహ్యంగా పొలిటికల్ స్క్రీన్ పైకి వచ్చిన పోలవరం జనసేన ఎమ్మెల్యే బాలరాజు తీరు పార్టీకి తలనొప్పిగా మారింది. ప్రజాసేవ ముసుగులో సొంత వ్యాపకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న చర్చ సాగుతోంది. అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత వ్యవహారాలతో జనసేన ఇమేజ్ డ్యామేజ్ అవుతోందన్న ప్రచారం జరుగుతోంది. స్వపక్ష నేతలు ఈ శాసనసభ్యుడిని తప్పుపడుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇసుక మాఫియా, అక్రమ వసూళ్లు వంటి అంశాలపై జేఎస్పీ నేతలే వేలెత్తి చూపుతున్నారు. తనపై వస్తున్న ఆరోపణలకు ఈ శాసనసభ్యుడు ధీటుగా జవాబిస్తున్నా జనం మాత్రం పెదవి విరుస్తున్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ కొందరిపై కేసులు పెట్టినా వరుస వివాదాలతో సమస్యలు తప్పడం లేదు. ఎమ్మెల్యే బాలరాజు కుటుంబ వ్యవహారాలను రోడ్డుపైకి లాగుతున్నారు. శాసనసభ్యుడిని బద్నాం చేసి ప్రతిష్టను దిగజార్చే కుట్రలో భాగంగానే బాలరాజుపై ఆరోపణలు చేస్తున్నారనేది ఈ నేత అనుచరుల మాట. ఎమ్మెల్యేల అనుకూల, వ్యతిరేక వర్గాల పరస్పర విమర్శలు, ఆరోపణలతో పోలవరం జనసేన రెండు వర్గాలకు విడిపోయింది. మొత్తం వ్యవహారంపై పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గర పంచాయతీ జరిగింది. క్లాస్ తీసుకుని పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారని సమాచారం. తనపై ఆరోపణ చేసిన నేతలు కుటుంబాన్ని వివాదంలోకి లాగడంపై బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ అంశాలను రాజకీయాలతో ముడిపెట్టడాన్ని తప్పుపట్టారు. ఎమ్మెల్యే అయినంత మాత్రాన కుటుంబంలో గొడవలు రాకూడదని ఏముందన్నది బాలరాజు ప్రశ్న. అధిష్టానం ఇచ్చే సలహాలు, సూచనలు, ఆదేశాలను అంతర్గత విషయం అనేది ఎమ్మెల్యే మాట. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూ ప్రజాసేవ చేస్తుంటే గిట్టని వారు తనపై ఆరోపణలు చేస్తున్నారన్నది శాసనసభ్యుడి వాదన. పోలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆహార్నిశలు పాటుపడుతున్నాననే మాట ఈ ప్రజాప్రతినిధి నోటి వెంట నుంచి వస్తోంది. చిన్న సమస్యలను భూతద్దంలో చూపి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వ్యతిరేకులపై మండిపడుతున్నారు. బాలరాజుపై ఇసుక, మట్టి అక్రమ రవాణా ఆరోపణలున్నాయి. కానీ నిబంధనల ప్రకారమే అన్ని జరుగుతున్నాయన్నది శాసనసభ్యుడి మాట. ప్రభుత్వ ఆదాయం పెరగేలా చూస్తున్నట్టు చెబుతున్నారు. రాజకీయంగా తన ఎదుగుదలను సహించలేని కొన్ని దుష్ట శక్తులకు అణిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారన్నది ఈ ప్రజాప్రతినిధి మాట. కొందరు వైసీపీ నేతల మద్దతుతో జనసేన లీడర్లు తమ నేతపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇందుకు రుజువులున్నాయని శాసనసభ్యుడి వర్గం చెబుతోంది. అయితే ఎమ్మెల్యే అక్రమాలు, అరాచకాలతో పోలవరం నియోజకవర్గంలో జనసేన భ్రష్టు పట్టుకుపోతోందని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం గలం వినిపిస్తోంది. కానీ అభివృద్ధి వ్యతిరేక శక్తులు ప్రగతిని చూసి కుళ్ళుకునే వైసీపీ నేతలు బాలరాజుపై దుష్ప్రచారం చేస్తున్నారన్నది ఎమ్మెల్యే వర్గం వాదన. వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలను మర్చిపోయి కొందరు నేతలు కూటమి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని బాలరాజు వర్గం చెబుతోంది. పోలవరం నియోజకవర్గంలో శాంతి భద్రతలు సవ్యంగా ఉన్నాయని, దీన్ని చూడలేని శక్తులు విఘాతం కలిగించే కుట్రలు పన్నుతున్నాయని చెబుతున్నారు. అన్యాయం, అక్రమాలు, అవినీతి, అరాచకాలు జరిగాయని ఆధారాలు చూపిస్తే చర్యలు తీసుకోవడానికి సిద్ధమన్న వాదాన్ని ఎమ్మెల్యే వినిపిస్తున్నారు. తనపై విమర్శలు, ఆరోపణలు చేసే వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారన్నది బాలరాజు మాట. ఈ పరిస్థితుల్లో పోలవరం జనసేన నేతల మధ్య ఉన్న వివాదాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.